ఒక్క ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ బాగాలేవు. అరే కొత్తగా వచ్చిన రెడ్మీ బడ్స్ 5 అయినా బాగుందా లేదా చెప్పు. అన్ని ప్లస్ పాయింట్లే కాదు మైనస్ పాయింట్లు కూడా చెప్పు. నేను రెడ్మీ బడ్స్ 5 రివ్యూ చేశాను రా, రెండో చెప్తాను. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్ లో చాలా బాగుంది. సో కంఫర్ట్ విషయంలో కూడా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. మీరు రన్నింగ్ చేస్తున్నప్పుడు జాగింగ్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే యూజ్ చేయొచ్చు. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. ఎన్ని గంటల వరకు ఎలాంటి పెయిన్ లేదు. అండ్ బ్యాటరీ లైఫ్ ఎక్సలెంట్ గా ఉంది. విత్ ANC 20 అవర్స్ పైన వచ్చింది. వితౌట్ ANC నియర్లీ 35 అవర్స్ వరకు అయితే వచ్చింది. బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. ఫాస్ట్ ఛార్జింగ్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ నార్మల్ కండిషన్స్ లో కాల్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. నేనైతే ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశాను. అండ్ ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ తో వస్తుంది. అంటే సాంగ్ వినేటప్పుడు తీస్తే సాంగ్ పాజ్ అవుతుంది, మళ్ళీ పెట్టుకుంటే ప్లే అవుతుంది. అండ్ డ్యూయల్ కనెక్టివిటీ, ఒకేసారి మనం రెండు మొబైల్స్ కి అయితే కనెక్ట్ చేయొచ్చు. అండ్ యాప్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైస్ రేంజ్ లో సౌండ్ క్వాలిటీ బాగానే ఉన్నప్పటికీ, ఓకల్ స్టేబుల్స్ అన్ని బ్యాలెన్స్డ్ గా ఉన్నప్పటికీ రియల్మీ బడ్స్ ఎయిర్ 5, OnePlus Nord Buds 2 తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ అనిపించింది. ఇది పెద్ద కాన్